అజిత్ని కలవండి. అతడు ఒక ఉల్లాసమైన 4 ఏళ్ల చిన్న. అతనికి ఒక పెద్ద హృదయముంది. ఇంకా ఒక పెద్ద ప్రేమ ఉంది గణేశుడిపైన. ప్రతిరోజు ఇంట్లోనైనా, పాఠశాలలోనైనా, బయటైనా అజిత్ గణేశ విగ్రహాల కోసం వెతుకుతూనే ఉంటాడు. ఒక విగ్రహం కనిపించిన వెంటనే అతని ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. తన ప్రియమైన గణేశుడితో అతడు మంచి స్నేహితుడిలా మాట్లాడతాడు, వినోదాలు పంచుకుంటాడు, కథలు చెబుతాడు, రహస్యాలు చెబుతాడు. ఇంట్లో తన గణేశ విగ్రహాన్ని జాగ్రత్తగా తన బొమ్మ కారులో ఉంచి, రా ఓ డ్రైవ్కు వెళ్దాం అని చెబుతాడు. తరువాత చిన్న పూజలు చేసి, పూలు, మిఠాయిలు ఎంతో శ్రద్ధగా సమర్పిస్తాడు. రాత్రి నిద్రపోతూ గణేశుడిని దగ్గరగా కౌగిలించుకుని, శుభరాత్రి నా స్నేహితుడా అని మృదువుగా చెబుతాడు. ఒకరోజు గణేశుడు తనతో మాట్లాడతాడని అజిత్ తన హృదయంతో నమ్ముతాడు. ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం అజిత్ తన లివింగ్ రూంలో కాళ్ళు మడచి కూర్చుని గణేశుడితో ముచ్చితూస్తున్నాడు. ఈరోజు నాతో ఆట ఆడతావా అని ఆశతో నిండిన కళ్లతో అడిగాడు. అకస్మాత్తుగా ఏదో అద్భుతం జరిగింది. గణేశుడి పక్కనున్న బొమ్మ కారు స్వయంగా కదలడం మొదలయింది. అజిత్ ఆశ్చర్యంతో నిట్టూర్చాడు. విగ్రహం సజీవంగా అనిపించింది. ఆ మౌనమైన, మెరిసే క్షణంలో గణేశుడు తనతో రా ఆట ఆడుదాం అని చెబుతున్నట్ననిపించింది. అజిత్ హృదయం ఆనందంతో పొంగిపోయింది. తన ప్రేమ, విశ్వాసం అసాధ్యాన్ని సాధ్యం చేశాయి. తన గుండె ఆనందంతో నిండిపోయి అజిత్ జాగ్రత్తగా గణేశుడిని చిన్న బొమ్మ కారులో ఉంచాడు. ఇంటి అంతా వారు చక్కర్లు కొడుతూ వెళ్లారు. ప్రతి మలుపు ఒక కొత్త సాహసయాత్రలా అనిపించింది. అజిత్ నవ్వుతూ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ పవిత్రమైన, నిర్దోషమైన క్షణంలో అజిత్ ఒక అందమైన నిజాన్ని గ్రహించాడు. మనసారా ప్రేమించి, విశ్వసిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజు నుంచి అజిత్ తెలుసుకున్నాడు, గణేశుడు ఎప్పుడూ వినిపిస్తాడు, ఎప్పుడూ నమ్మకంగా ఉండేవారిని ఆశీర్వదిస్తాడు. కథ యొక్క నీతి: శుద్ధమైన హృదయంతో ప్రేమించి, విశ్వసిస్తే చిన్న చిన్న ప్రార్థనలు కూడా సమాధానం పొందుతాయి. అది అద్భుతమైన విధంగా. చూసినందుకు ధన్యవాదాలు. ఈ అజిత్ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ ద్వారా మీ మద్దతును తెలియజేయండి. టచింగ్ స్టోరీలు లేదా షార్ట్ల కోసం దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టోరీలు, ఫన్నీ వీడియోలు త్వరలో వస్తున్నాయి. కొత్త వీడియోలు. మీ ప్రేమే మా బలం. జై గణేష్.